హిట్లు తప్ప ఫ్లాపులు తీయడం ఎరుగని రాజమౌళితో జతకట్టడం అంటే ఏ హీరో అయినా సై అంటాడు. బాహుబలి విడుదల తర్వాత అయితే బాలీవుడ్ హీరోలు సైతం రాజమౌళితో కనీసం ఒక్క సినిమా చేయాలనుందని బహిరంగంగానే ప్రకటించారు. అసలు రాజమౌళి తర్వాత సినిమా ఏంటని బోలెడు ఊహాగానాలు. కానీ ఆయన నోరు తెరిచే వరకు ఏదీ నమ్మలేం. ఏది ఏమైనా ఆయనతో నెక్స్ట్ ఎవరు కలిసి పనిచేస్తారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులు. బాహుబలి 2 భాగాలు చేసి రాజమౌళితో 5 సంవత్సరాలు గడిపే అవకాశం ఇచ్చిన ప్రభాస్ని లక్కీయెస్ట్ యాక్టర్గా అభివర్ణిస్తున్నారు. అంతకుముందు టాలీవుడ్కే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు దేశం మొత్తం వ్యాపించింది. బాలీవుడ్ అగ్రదర్శక నిర్మాతలు ప్రభాస్ని హిందీలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కానీ ఇతగాడు మాత్రం ఇప్పట్లో బాలీవుడ్ సినిమా చేయనని ఖరాఖండిగా చెప్పాడు. ఇదిలా ఉంచితే ఒక సెంటిమెంట్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ని కొంచెం బాధ పెడుతుంది. రాజమౌళితో చేసిన ప్రతి హీరోలు తర్వాత వరుస ఫ్లాపులు ఎదుర్కొంటారు అనేది ఒక సెంటిమెంట్. మగధీర తర్వాత రామ్ చరణ్, సింహాద్రి, యమదొంగ తర్వాత ఎన్టీఆర్లు ఫ్లాపులు చవిచూశారు. నితిన్, రవితేజ, సునీల్ మరియు నాని కూడా రాజమౌళితో పనిచేసిన తర్వాత పరాజయాలు ఎదుర్కొన్నారు. ఇంతమందికి తప్పలేదు. మరి ప్రస్తుతం డైరెక్టర్ సుజిత్తో సాహు అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న ప్రభాస్కి తప్పుతుందా? ఛత్రపతి తర్వాత ప్రభాస్ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొన్నాడు. కానీ ప్రస్తుతం అతనికున్న క్రేజ్ బట్టి రిజల్ట్ ఎలా ఉన్నా సాహు నిర్మాతలకి భారీ లాభాలు తెస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎందుకంటే ఇప్పటికే నిర్మాతలకి భారీ ఆఫర్లు వస్తున్నాయి. బిజినెస్ ఈక్వేషన్స్ పక్కన పెడితే రాజమౌళి నీడలోంచి బయటకొచ్చి తనకి తాను నిరూపించుకోవాలంటే మాత్రం ప్రభాస్ సాహుతో హిట్ కొట్టాల్సిందే. రాజమౌళి సెంటిమెంట్ ఈసారి రిపీట్ కావద్దని కోరుకుందాం.